నీ బిడ్డలందరితో కూడా కలిసి నిన్ను ఆరాధించటానికి నాకు కూడా ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. అయినా మీరు ఒక్కరే మరి మా ఆరాధనకు యోగ్యుడు, మా సృష్టికర్త, మా దేవుడు, మా విమోచకుడు, మరి నమ్మదగిన దేవుడుగా ప్రభువా, మా జీవితాలను చక్కగా నాయన నీ మహిమ కోసం నడిపిస్తున్నందుకు నిన్ను స్తుతిస్తా ఉన్నాము. ప్రభువా, నీ వాక్యము మేము వినబోతుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. వాక్యము ఎరిగిన మేము, నాయనా మీ ప్రత్యక్షతను అర్థం చేసుకున్నటువంటి మేము, పరిశుద్ధతలో దినదినము ఎదగటానికి సహాయం చేయండి. మాకు నిర్మలమైన మనస్సాక్షిని దయచేయండి. తండ్రి, మనుషుల ఎదుట, మీ ఎదుట మేము నిందారహితంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం నాయన. మా జీవితాలు మార్చండి ప్రభువా, మా జీవితాలు మార్చండి. మేము మరి పాపం విషయమై మరి మా ఆత్మలో దుఃఖపడువారుగా మమ్మల్ని చేయండి. మమ్మల్ని దీనులుగా చేయండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారుగా చేయండి. ప్రభువా, నీకిష్టమైనటువంటి బిడ్డలుగా సమాధానము భూమి మీద తెచ్చేవారుగా చేయండి. మా జీవితాలు ఎప్పటికీ మార్చండి ప్రభువా. నీ వాక్యము వినటం మాత్రమే కాదు, విన్న వాక్యానికి మేము విధేయత చూపించడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. 147వ కీర్తనను మేము ధ్యానిస్తున్నాము. పరిశుద్ధాత్ముడా, మీరే మాకు జ్ఞానము అనుగ్రహించమని కోరుకుంటా ఉన్నాం తండ్రి. ప్రాముఖ్యంగా తండ్రి, మనుషుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాము. మరి దేవునికి మనుష్యునికి మధ్యవర్తి అయినటువంటి నీ కుమారుడు నాయన సిలువలో వేలాడుతున్నాడు కాబట్టి ప్రభువా, మాకు పాప క్షమాపణ, నిత్య జీవము, నిరీక్షణ, మహిమ సమస్తము దయచేసావు తండ్రి. మధ్యవర్తి అయినటువంటి నీ కుమారుణ్ణి మేము ప్రకటించడానికి మీరు మాకు సహాయం చేయండి. అనేక మందిని మీరు రక్షించండి. నీ సంకల్ప ప్రకారం ప్రభువా, మీరే తండ్రి మరి సువార్తను వారి వద్దకు తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను. నాయనా, మరి ఆ సువార్తకు స్పందించేటువంటి మనసు కూడా వారికి దయచేయమని కోరుకుంటా ఉన్నాము. ఉదయకాల సమయంలో నాయన మా సమయాన్ని మీరు మా అందరి కొరకు బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 147వ కీర్తన మనము ధ్యానించటం మొదలుపెట్టాము. ఈ కీర్తన ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏంటంటే, దేవుణ్ణి మనము స్తుతించాలి. దేవుణ్ణి మనము స్తుతించాలి. దేవుణ్ణి సన్నుతించాలి. దేవునికి స్తోత్రము చేయటం మంచిది. అంతేకాదు, ఆయనను మనము కీర్తించాలి, కొనియాడాలి అనేటువంటిది ఈ కీర్తన యొక్క ప్రాముఖ్యమైన అంశము. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? ఆన్సరు ఏంటంటే, పాడైపోయినటువంటి జీవితాన్ని ఆయన కట్టాడు కాబట్టి. పాడైపోయిన, అర్థం లేని, మరి విరిగిపోయినటువంటి జీవితాన్ని ఆయన చేతుల్లోకి తీసుకొని, ఆ జీవితాన్ని చక్కగా బాగు చేశాడు. విరిగిపోయినటువంటి గాయాలనన్నిటిని కట్టాడు. చెదిరిపోయిన జీవితాలను పోగు చేశాడు కాబట్టి, అంతేకాదు ఆయనంట చక్కగా వారిని పోషించాడంట. అంతేకాదు ఆ జీవితానికి భద్రతనిచ్చాడంట. అంతేకాదు ఆ జీవితాన్ని చక్కగా చేయి పట్టుకొని ఆయన వైపు నడిపించాడంట. అందుకని దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తా ఉన్నాడు. మనము ఈ కీర్తనలో చూసేటువంటి థాట్ అంతా నేను మీకు చెప్పాను. మరలా ఒకసారి రిపీట్ చేస్తాను. మేబీ మీలో ఎంతమంది గ్రహించారో లేదో. ఒక పాడైపోయిన జీవితాన్ని, నాశనమైపోయిన జీవితాన్ని, ముక్కలు ముక్కలైపోయిన జీవితాన్ని, అది వారి పాపం వలన అయ్యుండొచ్చు, వారి జీవితాల్లో వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల అయ్యుండొచ్చు. వారి జీవితం మొత్తం గూడా పాడైపోయింది. నాశనమైపోయింది. అలాంటి జీవితాన్ని దేవుని చేతుల్లో పెడితే అంట, మరలా ఆ జీవితాన్ని మంచిగా చేస్తాడంట. మరలా వారిని చక్కగా పోషిస్తాడంట. మరలా వారు పాపం చేయకుండా వారికి భద్రతనిస్తాడంట. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆయన వాక్కును వారికిచ్చి, ఆయన వైపు నడిచేటట్టు చేస్తాడంట. చూడండి, నాశనమైన జీవితము బాగు చేయటం మాత్రమే కాదు గానీ, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆ జీవితాన్ని మార్చటం చిన్న విషయం కాదు. ఆయనకు మహిమ తెచ్చే జీవితంగా ఆ జీవితాన్ని మార్చడం చిన్న విషయం కాదు. అలా మన దేవుడు చేయగలడంట. ఈ వాక్యము ఈ ఉదయకాల సమయంలో వింటున్నటువంటి మీరు, మీ జీవితాలను పరీక్షించుకుంటున్నటువంటి మీరు, అరే! నా జీవితం అంతా నేను వ్యర్థం చేసుకున్నాను.
నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. నేను చేసిన పాపము ఈరోజు నేను కన్నీటిలో ఉండటానికి కారణమైంది. అన్నీ రాంగ్ నిర్ణయాలే. నా జీవితం మొత్తం ముక్కలు ముక్కలైపోయింది. దేవుని శిక్ష అంతా నేను అనుభవిస్తా ఉన్నాను. నా లైఫ్ మరలా బాగవుతదా? నా జీవితం మళ్ళీ మంచిగా అవుతదా? అంటే 147వ కీర్తన ఏం చెప్తుందంటే, ఆయన చేతుల్లో పెడితే నువ్వు నీ జీవితాన్ని బాగు చేస్తాడు. మంచిగా చేస్తాడు. మంచిగా చేయటమే కాదు, ఈరోజు మనం చూడబోతున్నాము ఆయన ఎంత చక్కగా ఆ జీవితాన్ని కడతాడో మనము మాటల్లో వినబోతా ఉన్నాం. 147వ కీర్తన మనము 7వ వచనం నుండి ఆఖరి వచనం వరకు, 20వ వచనం వరకున్న వాక్యాన్ని మనము చూడబోతా ఉన్నాము. ఇది రెండో భాగము, మూడో భాగం. మొదటి భాగము, మొదటి 6 వచనాలు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సామ్. నేను లాస్ట్ సండే చెప్పటం జరిగింది. వాళ్ళు ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నారంటే, ఆయనంట ఇశ్రాయేలీయులను పోగు చేసాడంట. చెదరిపోయినటువంటి ఇశ్రాయేలీయులను పోగు చేసాడంట. రెండో వచనము. అంతేకాదు వాళ్ళు చెదిరిపోవటమే కాదు, వాళ్ళు గుండె గూడా చెదిరిపోయినటువంటి వాళ్ళంట. అంటే వాళ్ళు చాలా కష్టంలో ఉన్నటువంటి వారు. వారిని గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసాడంట. వారి గాయములను గూడా ఆయన కట్టాడంట. సో, వాళ్ళందరిని పోగు చేసి ఆయన దగ్గరికి తెచ్చుకొని వాళ్ళ గాయములు కట్టి, వాళ్ళను బాగు చేసి, వాళ్ళను మంచిగా చేసాడంట. చేసి ఆయన వాళ్ళను విడిచిపెట్టలేదంట. విడిచిపెట్టలేదు అనేటువంటిది మనం 7వ వచనం నుండి 20వ వచనం వరకు చూడబోతా ఉన్నాం. సో, ఆయన దగ్గరికి తెచ్చుకున్నాడు. బాగు చేసాడు. గాయాలను కట్టాడు. తర్వాత ఏం చేసాడాయన? వారిని ఏం చేసాడో మనం 7వ వచనం నుంచి చూడబోతా ఉన్నామండి. 7వ వచనంలో మరలా దేవుడిని స్తుతించండి అని మొదలవుతుందనమాట. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. సితారాతో మన దేవుని కీర్తించుడి. నిజంగా అక్కడ సితారాతో అనేటువంటి మాట ఉంది గదండీ! సితారాతో స్వరమాధుర్యముతో మన దేవుడిని స్తుతించండి అనుంది. అంటే మేకింగ్ మెలోడీ అంటాం మనం. అంటే అర్థం ఏంటంటే చక్కటి ఇన్‌స్ట్రుమెంట్స్ వాడి, మంచి ఇన్‌స్ట్రుమెంట్స్ వాడి, ఆయనకంట మాధుర్యమైన గానముతో, మాధుర్యమైనటువంటి స్వరముతో మన దేవుణ్ణి స్తుతించాలంట. సో, మనము ఇన్‌స్ట్రుమెంట్స్ వాడుతూ దేవుడిని స్తుతించటమే కాకుండా, ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ గూడా వాడి ఇక్కడ ఒక ఇన్‌స్ట్రుమెంట్ వాడాడు గదా! సితారా అనేటువంటిది వాడటం జరిగింది. ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ వాడంట మాధుర్యమైనటువంటి గానమును, మాధుర్యమైనటువంటి కీర్తనలను దేవునికి అర్పించాలంట. సో, ఆయనంటాడు దేవుడే గదా! మన జీవితాలను ఇలా చేసింది. మనం ఈరోజు ఇలా ఉండటానికి కారణం మన దేవుడే కదా! మనము మన దేవుడిని స్తుతిద్దాము. కానీ ఎలా స్తుతిద్దామంటే, మంచి కీర్తనలతో దేవుడిని స్తుతిద్దాము. చాలా చక్కగా మాధుర్యంగా పాడదాము అని చెప్పి పిలుస్తా ఉన్నాడు. పిలుస్తూ ఈ మాటలు అంటున్నాడు చూడండి. 8వ వచనం. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. చూడండి ఇప్పుడు ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు మాట్లాడింది ఇశ్రాయేలీయుల గురించి కదా! ఇశ్రాయేలీయులు చెదిరిపోయారు, గుండె చెదిరారు, గాయములతో ఉన్నారు. వారిని యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. యెరూషలేమును కడతన్నాడు. వాళ్ళ జీవితాలు మంచిగా కడతన్నాడనే టైంలో, ఈ మధ్యలో ఈ వర్షమేంటి? ఏమందంటే మేఘములేంటి? తర్వాత వర్షమేంటి? గడ్డేంటి? పశువులేంటి? ఆహారం ఇవ్వటమేంటి? అసలు ఏంటిదంతా? ఈ కీర్తనలో దేవుడిని అందుకు స్తుతించాలా? అంటే ఆకాశ పక్షులను ఆయన పోషిస్తున్నాడని, పశువులకు ఆయన గడ్డినిస్తున్నాడని నేను యెహోవాను స్తుతించాలా? యెహోవాను కీర్తించాలా? అనేటువంటి ప్రశ్న ఇక్కడ మనకొస్తది. నిజానికి ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు అన్నీ పట్టించుకుంటున్నాడు. దేవుడు అన్నీ పట్టించుకుంటున్నాడు. ప్రతిదీ పట్టించుకుంటున్నాడాయన. ఇప్పుడు మనుషులను ఆయన దగ్గరికి తెచ్చుకోవటమే కాదు, మొదటి దాంట్లో మనం ఏం చూసామంటే బాగు చేసాడు వాళ్ళ జీవితాలని. బాగు చేసి వాళ్ళను విడిచిపెట్టట్లేదు ఈసారి. వాళ్ళనేం జేస్తున్నాడో తెలుసా? వాళ్ళని చక్కగా పోషిస్తున్నాడు. పోషించువాడు అనేటువంటి మాట మనం ఇక్కడ వాడొచ్చు. ఎందుకంటే పోషణ అనేటువంటిది దేవుని మంచి చేతి నుంచే మనకు
రాబడుతుంది. అందుతుందనమాట. దేవుడే మనల్ని పోషించువాడు. చక్కగా పోషిస్తున్నాడంట. మనల్ని పోషిస్తున్నాడు అనేటువంటిది కూడా చాలామంది మనుషులు జ్ఞాపకం చేసుకోరు. దేవుడు ఆహారం ఇచ్చినప్పుడు, మన ముందు ఆహారం పెట్టినప్పుడు, తండ్రి నీ మంచి చేతి నుంచి నేను ఈ ఆహారాన్ని పొందాను అని కృతజ్ఞత కూడా తెలియచేయడు మనిషి. అంటే దేవుడే మనకు ఆహారం ఇచ్చువాడు అనే సంగతి కూడా మనిషి జ్ఞాపకం చేసుకోడు. నేననుకుంటాను ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, దేవుడు మనల్ని ఎంత చక్కగా పోషిస్తున్నాడో, పశువులనే విడిచిపెట్టట్లేదు. కాకి పిల్లలనే విడిచిపెట్టట్లేదు ఆయన. ఆయన ఇశ్రాయేలీయులను విడిచిపెడతాడా? ఆయన దగ్గరికి తెచ్చుకొని గాయాలను కట్టిన తన ప్రజలను విడిచిపెడతాడా? విడిచిపెట్టడు గదా! వాళ్ళకి ఏ అవసరమో, ఎప్పుడు ఏది కావాలో వాళ్ళకి సమృద్ధిగా దేవుడు దయచేయువాడు అని చెప్పటం కోసం ఈ మాటలను రాస్తా ఉన్నాడు. చూడండి ఏమని అంటున్నాడు. మొట్టమొదట ఆయనంట ఆకాశమును మేఘములతో కప్పువాడు. మేఘములు ఎంత అవసరమో మనందరికీ తెలుసు. మేఘాలు లేకపోతే ఆ దేశము ఏమవుతదో మనకు తెలుసు. మనము సైన్స్ ప్రకారము ఓకే. మేఘాలు ఎలా వస్తాయో, ఎందుకొస్తాయో మనము సైన్స్ ప్రకారం వివరించటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఫోటోసింథసిస్ దగ్గర నుంచి, మనము హైడ్రో సైకిల్ దగ్గర నుంచి అంటే భూమి మీదనున్నటువంటి సముద్రాల్లో ఉన్నటువంటి నీరు ఆవిరై ఆకాశం వైపెళ్ళి మేఘాలై, ఆ మేఘాల్లో నుంచి మరలా వర్షం ఎలా కురుస్తుందో ఇదంతా మనము మనిషి ఎక్స్‌ప్లెయిన్ జేయటానికి ప్రయత్నం జేస్తున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆకాశములో మేఘములతో కప్పువాడు మన దేవుడేనంట. అంటే ఎంత ఆయన పట్టించుకుంటున్నాడో చూడండి. సో, మేఘాల అవసరం ఏంటి అని మీరెవరైనా అడిగారనుకోండి. మరి మేఘాల అవసరం ఏంటి అని అడగటానికి ముందు మేఘాలు లేకపోతే పైనుంచి వర్షం కిందకి ఎలా వస్తది? మేఘాలలో నీటిని సమకూర్చువాడు ఆయనే. మేఘాలను సమకూర్చువాడు ఆయనే. ఆ మేఘాల ద్వారా కిందకి భూమి మీదకి నీటిని పంపించేవాడు గూడా ఆయనే. మరి మేఘాలు వర్షాన్ని కురవకపోతే భూమి ఎలా తడుస్తది? భూమి తడవకపోతే మనం పంటలెలా ఏయగలము? సో, మీకు ఈ సైకిల్ అంతా తెలుసు. సైకిల్ అంతా తెలుసు గానీ, మనము గ్రహించిందేంటంటే, ఆ మేఘాలను సిద్ధపరచువాడు దేవుడు అనేటువంటిది మనం గుర్తించమనమాట. వాటంతటయే వస్తున్నాయి. రోజు మేఘాలొచ్చేస్తున్నాయి. చక్కగా మేఘాలు కమ్ముతున్నాయి. వర్షం కురుస్తుందని మనం అనుకుంటున్నాం గానీ, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వాటి వెనకాల ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడంట. ఆయనంటాడు, ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. అంతేకాదు మీరు జాగ్రత్తగా గమనించండి. నీరు ఎంత అవసరమో మనిషి బ్రతకటానికి మీ అందరికీ తెలుసు. నీరు మనిషి బ్రతకటానికి మాత్రమే కాదు, మనిషితో పాటు భూమి మీదనున్న సకల జంతువులు బ్రతకటానికి కూడా నీరు ఎంత అవసరమో మీకు తెలుసు. వాటర్ లేదనుకోండి, అక్కడ కరువుంటది. నీరు లేదనుకోండి, మనుషులు అల్లాడిపోతారు. పశువులు అల్లాడిపోతాయి. అంటే చాలా దారుణంగా ఉంటదనమాట ఆ జీవితం. ఊహించలేనటువంటి జీవితము. కానీ దేవుడు కృపగల దేవుడంట. సర్వోన్నతుడగు దేవుడు ఆకాశమును మేఘములతో కప్పుతాడంట. కప్పటమే కాదు ఆయన వర్షమును పంపిస్తాడంట. వర్షమును పంపించటం మాత్రమే కాదు, ఇక్కడ దేవుని వాక్యం పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. మనం గడ్డిని తొక్కుకుంటూ ఎళ్తాం గానీ, ఆ గడ్డి అసలు అక్కడ ఎందుకుందో గూడా మనకు తెలీదు. గడ్డిని చూసి, రోజు గడ్డిని చూస్తాము రోడ్డు పక్కన వెళ్తా. కానీ ఏ రోజు గూడా ఆ గడ్డి అక్కడెందుకుందో కూడా మనం ఆలోచించం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా అండి? ఆ గడ్డిని మొలిపించువాడు గూడా దేవుడేనంట. ఆ మేఘములను సిద్ధపరిచిన వాడు దేవుడు. వర్షమును పంపించిన వాడు దేవుడు. గడ్డిని మొలిపించువాడు దేవుడు. గడ్డి మీద ఆధారపడి బ్రతికేటువంటి జీవము చాలా ఉంది. పశువులన్నీ గడ్డి మీదే ఆధారపడతాయి. గడ్డి లేకపోతే పశువులు లేవు. పశువులు లేకపోతే మరలా మన ఆహారానికి ప్రాబ్లమ్. అంతే గదండీ! పశువులు లేకపోతే మన ఆహారానికి ప్రాబ్లమ్. అవి ఎదగాలంటే, అవి మంచిగా ఉండాలంటే వాటికి గడ్డి కావాలి. అంటే వాటి గడ్డి గూడా దేవుడు దయచేస్తా ఉన్నాడు అని చెప్పి చెప్తుందనమాట. అంతే కాదంట, పశువులకును, అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. మీరు చూసారు గదా! ఆయన ఆహ్, సమస్త పశువులకు ఆఖరికి పక్షులకు గూడా ఆకాశంలో ఎగిరే పక్షులకు, భూమి మీద
మరి చెలించేటువంటి ప్రతి జీవికి కూడా ఆయన ఆహారము దయచేస్తా ఉన్నాడు. దయచేస్తా ఉన్నాడు. ఆయన వల్లనే ఆయన మంచి చేతి నుంచే అవి ఆహారాన్ని పొందుతా ఉన్నాయి. యోబు గ్రంథంలో కూడా మొన్న నేను చదివాను. యోబు గ్రంథంలో ప్రభువు యోబుని అడిగేటువంటి ప్రశ్న ఇదే కదా! 38 అధ్యాయం 41 వచనంలో మనం చూసాము. ఏమని చూసాము? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? చూసారండి? మనము ఇక్కడ కాకి పిల్లలను చూస్తా ఉన్నాము. అదే కాకి పిల్లలు ఇక్కడ ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. పిల్ల కాకులు అనేటువంటి మాటని ఇక్కడ చూస్తా ఉన్నాం. అంటే కాకి పిల్లలు మనము కాకినే పట్టించుకోము. కాకి పిల్లలు అరుస్తా ఉన్నాయంట. కాకి పిల్లలు అరుస్తుంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? యోబుని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటి దానికి? క్వెషన్ మార్క్ కదా! ఆన్సర్ ఏంటి? దేవుడే. యోబుని అడుగుతుంది ఏంటంటే, నేను గాదా కాకి పిల్లలకి ఆహారం పెడుతుంది? నేను గాదా భూమి మీద గడ్డి మొలిపిస్తుంది? నేను గాదా భూమికి వర్షాన్నిస్తుంది? నేను గాదా మేఘాలను సిద్ధపరుస్తుంది? అంటే దేవుడు చెప్పాలనుకున్నట్టు ఇక్కడ ఈ కీర్తన మనకు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మన చుట్టూ జరుగుతుందంతా గూడా దేవుడే చేస్తున్నాడు. మనము ఆయన దగ్గర నుంచి వర్షాన్ని పొందుతూ, పశువులను, పశు సంపదను అంతా గూడా మనం అనుభవిస్తూ, మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా బ్రతుకుతున్నాం. సో, నేననుకుంటాను ఇక్కడ మెయిన్ పాయింటు ఏంటంటే పశువులను పోషిస్తున్నాడని, లేకపోతే పిల్ల కాకులను పోషిస్తున్నాడని కాదు గానీ, వాటన్నిటికి అంటే పిల్ల కాకులకే ఆహారం ఇస్తున్నటువంటి దేవుడు, మనుషులకు ఆహారము ఎందుకివ్వడు? ఆయన వాళ్ళను పోగు చేశాడు, బాగు చేశాడు. అంతేకాదు వాళ్ళ గాయాలను కట్టాడు. అంతేకాదు ఆయనంట జాగ్రత్తగా వాళ్ళకి ఏమేం కావాలో అదంతా గూడా సమృద్ధిగా ఆయన బిడ్డలకు ఆయన దయచేస్తా ఉన్నాడంట. నిజంగా మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళండి. ఇజ్రాయెల్ దేశం వెళ్తే నేను చెప్పినట్టుగా మీరు ప్రపంచం అంతా తిరిగి చూసేదంతా ఒకే ఒక చోట చూడాలంటే మీరు ఇజ్రాయెల్ ఎళ్తే చాలు. ప్రపంచ దేశాల్లో ఎళ్లి పర్వతాలు ఒక చోట చూసి, లోయలు ఒక చోట చూసి, సముద్రం ఒక చోట చూసి, లేకపోతే సరస్సులు ఒక చోట చూసి, లేకపోతే మంచు ఒక చోట చూసి, అవన్నీ వేరే వేరే కంట్రీల్లో చూడాల్సిందే. అవన్నీ ఒకే చోటకి తీసుకొచ్చి పెట్టాడు దేవుడు. అదంతా చూడాలంటే మీరు చక్కగా ఇజ్రాయెల్ దేశం వెళ్తే మీకు కనపడతా ఉంటదనమాట. చాలా చిన్న దేశంలో అంటే చాలా చాలా చిన్న దేశంలో నార్త్ సైడ్ ఎళ్తేనేమో మనకు మంచు కొండల్లో మంచు కరుగుతా ఉంటది. హెర్మోన్ పర్వతం మీద నుంచి. మంచు కరుగుతూ ఆ మంచంతా గూడా కిందకొచ్చి యోర్దాన్ నదిని నింపుతా ఉంటది. యోర్దాన్ నదొచ్చి గలిలయ సముద్రాన్ని నింపుతా ఉంటది. సో, అదంతా గూడా చూస్తుంటే మనకేమనిపిస్తదంటే ఒకవైపు పర్వతాలుంటాయి. ఇంకొక వైపు లోయలుంటాయి. అసలు ఎంతో పెద్ద పెద్ద లోయలుంటాయన్నమాట. పర్వతాలు ఒకవైపు, లోయలు ఒకవైపు, సరస్సులు ఒకవైపు, నదులు ఒకవైపు, మరి మరి మంచు కొండలు ఒకవైపు. అంతేకాదు మీరు జెజ్రీల్ వ్యాలీ ఎళ్లారనుకోండి. ద వెరీ ఫర్టైల్ వ్యాలీ అనమాట. ఎంతో ఫుడ్, ఎంతో సమృద్ధి దేవుడు ఇశ్రాయేలీయులకు అనుగ్రహించాడు. మంచి మంచి ఫలాలు, మంచి మంచి వెజిటబుల్స్ అంతేకాదు బోలెడంత సంపద. ఆ దేశంలో రాగి, వెండి అసలు మీకు ఏం కావాలంటే అది దొరుకుతది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఆయన తన బిడ్డలకు ఏమీ తక్కువ లేకుండా సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చేవాడంట. ఆహారాన్ని ఇచ్చేవాడు కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించాలని చెప్తున్నాడనమాట. మనం దేవుణ్ణి స్తుతిద్దాం. ఎందుకంటే ఈరోజు మన జీవితాలు ఎలా సెక్యూర్‌గా ఉన్నాయంటే, భద్రంగా ఉన్నాయంటే, మనం తినగలుగుతున్నామంటే, సంతోషంగా ఉండగలుగుతున్నామంటే, మన జీవితాల్లో సమృద్ధి ఉందంటే, దానికి కారణము దేవుడు అని చెప్తున్నాడు. 147 కీర్తనలో ఆయనను జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాడు. చాలామందంట దేవుని యొద్ద నుంచి ఆహారము పొంది, దేవుని దగ్గర నుంచి బలము పొంది, మనుషులంట వారి బలం మీద ఆధారపడతారంట.
మనుషుల బలమును నమ్ముతారంట. చూడండి 10వ వచనం ఏం చెప్తుందో, గుర్రముల బలమునందు ఆయన సంతోషించుడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించుడు. చూడండి, ఆ గుర్రములు అలా బలంగా ఉండటానికి కారణము దేవుడు. గుర్రమును చేసిన దేవుడు, గుర్రానికి ఆహారం ఇచ్చిన దేవుడు, గుర్రము గట్టిగా ఉండగలిగినట్టు చేసిన దేవుడు, పరిగెట్టగలిగేటట్టు చేసిన దేవుడు, ఏదైనా గుర్రం చేయగలిగిందంతా కూడా చేసేటట్టు చేసిన దేవుడు. ఇప్పుడు చూడండి, మనిషి దేవుడిని వదిలేసి గుర్రమును, రథమును ఆశ్రయించాడండి బలము కోసము. దేవుడిని విడిచిపెట్టి మనిషి గుర్రము యొక్క బలమును ఆశ్రయించాడనుకోండి. దేవుడేమంటాడు, ఇదేంటి మొత్తం చేస్తుంది నేను గదా! చేసింది నేను గదా! మీరు ఆశ్రయించాల్సింది నన్ను గదా! స్తుతించాల్సింది నన్ను గదా! గనపరచాల్సింది నన్ను గదా! ఆనుకోవాల్సింది నా మీద గదా! మీరేంటి గుర్రముల బలం మీద ఆనుకుంటున్నారు. అంతే కాదంట. ఇంకోటంట, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించుడు. నరుల కాలికి సత్తువ ఇచ్చింది ఎవరు? దేవుడే గదా! ఆహారం లేకపోతే నరుని కాలుకు సత్తువెక్కడుంది? ఆహారమే తీసేసాడనుకోండి దేవుడు, వర్షమే తీసేసాడనుకోండి, మేఘాలనే తీసేసాడనుకోండి, గడ్డే తీసేసాడనుకోండి, ఇంక మనిషికి ఏముంటది తినటానికి? తినటానికి ఏముండదు. సో, మీరు ఏ రోజు గూడా మనిషి యొక్క బలమును మీరు ఆశ్రయించకండి. దేవునికి ఇష్టముండదు. మనిషి యొక్క బలమును గాని, లేకపోతే పశువుల యొక్క బలమును గాని మీరు ఏ రోజు ఆశ్రయించొద్దు. ఎందుకంటే వాటికి బలమిచ్చువాడు దేవుడు కాబట్టి మనం ఎలా ఉండాలో ఆ నెక్స్ట్ వర్స్‌లో చెప్తున్నాడు 11వ వచనంలో. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చూడండి, మన జీవితాల్లో నుంచి ఎప్పుడూ గూడా రావాల్సినటువంటి మాట, మన పెదవుల మీద నుంచి రావాల్సినటువంటి మాట దేవుని కృప. దేవుని కృప. నేనిలా ఉన్నానంటే కారణం దేవుని కృప. నా కుటుంబం ఇలా ఉందంటే కారణం దేవుని కృప. నా పిల్లలు ఇలా ఉన్నారంటే కారణం దేవుని కృప. మా జీవితాలు ఇలా ఉన్నాయంటే కారణం దేవుని కృప. మేము ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప. నేను చూడగలుగుతున్నానంటే దేవుని కృప. నేను వినగలుగుతున్నానంటే దేవుని కృప. నాకు ఈరోజు ఆహారం ఉందంటే కారణం దేవుని కృప. మనిషి చేసిందేమి లేదు. మనిషి చేయగలిగిందేమి లేదు. మొత్తం దేవుడే చేస్తున్నాడు. మీరు చూడండి, మొత్తము దేవుడే చేస్తున్నాడు. అన్నీ దేవుడే చేస్తున్నాడు. ఆహారము ఇచ్చేటువంటి ఆయనే, గాలి ఇస్తుంది ఆయనే, మనం బ్రతికేటట్టు చేస్తుంది ఆయనే. మీకు తెలీదు కన్ను ఎంత విలువైందో. కన్ను కనపడటం పోయిన రోజు మీకు ఎంత బాధపడతారో మీకు తెలీదు. చెవులు వినపడటం మానేసిన రోజు మీరు ఎంత బాధపడతారో మీకు తెలీదు. మనకు సమస్తము దయచేసింది దేవుడు. సో, ఇక్కడ ఆయనేం చెప్తున్నాడంటే, ఆయన యందు భయభక్తులు కలిగుండు నువ్వు. యెహోవా యందు భయభక్తులు గలవారి యందు ఆయన ఆనందిస్తాడంట. తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందిస్తాడంట. సో, ఆయన ఆనందపడే విధంగా మన జీవితాలు ఉండాలంటే, మనము ఆయనకు భయపడుతూ బ్రతకాలంట. అంతేకాదు ఆయన కృప కోసం మనం ఎదురు చూడాలి. ఆయన కృప, ఆయన కృప అనేటువంటిది మనము చేస్తా ఉండాలి. మనమందరము నిజంగా చెప్తున్నాను, ప్రతిసారి ఏది తిన్నా గూడా మీ చేతిలోకి తీసుకోగానే చెప్పండి, అయ్యా ఇది నీ దగ్గర నుంచి నేను పొందాను. ఈరోజు నేను ఇది తినగలుగుతున్నాను. నిన్నెలా మర్చిపోతాను అనేటువంటిది మీరు దేవునికి చెప్పి మీరు తినండి. చక్కగా తినండి. సంతోషంగా తినండి. కానీ దేవుడిని జ్ఞాపకం చేసుకొని ఆయన మంచి చేతి నుంచి అది పొందాను అని దేవుని స్తుతించి తినండి. సో, ఇప్పుడు ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి? 147 కీర్తనలో. ఇప్పుడు రెండో భాగంలో అంటే 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఆయన ఎందుకు దేవుడిని స్తుతిస్తున్నాడు? ఆ! ఎందుకు దేవుడిని స్తుతిస్తున్నాడంటే యెహోవా పోషించువాడు. మొదటి సెక్షన్‌లో ఏం చూసాము? యెహోవా బాగు చేయువాడని చూసాం. ఇప్పుడు బాగు చేసేసిన తర్వాత మంచిగా హృదయాన్ని, గాయాలను కట్టిన తర్వాత పోషించాలి గదా! మంచిగా పోషించలేదనుకో మరలా తను ఎలా బలాన్ని పొందుతాడు? అంటే ఏమంటున్నాడంటే నా దేవుడు విరిగిపోయిన మా హృదయాలను, విరిగిపోయిన మా జీవితాలను యెరూషలేముకు తీసుకురావటం మాత్రమే కాదు, ఆయన మమ్మల్ని మంచిగా పోషిస్తున్నాడు. సమయానికి వర్షాలు పడుతున్నాయి మా దేశంలో. సమయానికి పంటలు పండుతున్నాయి. సమయానికి చక్కగా మా పశువులన్నీ సంతోషంగా ఉన్నాయి. మా కుటుంబంలో సరిపోయినంత ఆహారం ఉంది. మేము ఇదంతా దేవుడి దగ్గర నుంచి పొంది, మేము సంతోషంగా ఉండటానికి కారణం మా గుర్రాలని,
మేము సంతోషంగా ఉండటానికి కారణం వేరే వాళ్ళ జీవితాలని, మా కాళ్ళని, మా బలమని, మా శక్తని, మా జ్ఞానమని అనుకుంటారేమో, మీరు అనుకోకండి. ఇదంతా గూడా ఆయన కృప చేత జరుగుతుంది. ఆయన మిమ్మల్ని పోషిస్తున్నాడు గాబట్టి మీరాయన్ని స్తుతించండి అనేటువంటిది రెండో పాయింట్. మూడో పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్. ఈ మూడో పాయింట్ 12వ వచనం నుండి 20వ వచనం వరకు మనము చూస్తామనమాట. ఏంటి మూడో పాయింట్? మూడో పాయింట్ దగ్గర గూడా చూడండి. 12వ వచనం ఎలా మొదలవుతుంది? మరలా యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సీయోను నీ దేవుని కొనియాడుము. సో, ప్రతి పార్ట్ గూడా అంటే మొదటి సెక్షన్‌లో గూడా మొదటి వచనము స్తుతించు అని పిలిచాడు. తర్వాత కారణాలు చెప్పాడు. రెండో సెక్షన్‌లో గూడా 7-11 గూడా ఏడో వచనంలో పిలిచాడు. పిలిచి కారణాలు చెప్పాడు. మూడో సెక్షన్‌లో గూడా ఆయన పిలుస్తున్నాడు. పిలిచి కారణాలు చెప్తున్నాడనమాట. ఆయనను మనమంట కొనియాడాలంట. స్తుతించాలి, కొనియాడాలి, పొగడాలి, గొప్ప చేయాలి. ఎందుకు? ఆయన ఏం చేశాడని మనకి ఆయనను స్తుతించాలంటే ఇక్కడ కారణాలు చెప్తా ఉన్నాడనమాట. కారణాలు 13వ వచనం నుంచి చెప్తా ఉన్నాడు. ఆయన ఏం చేశాడంట? ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. మీ మధ్యను మీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. చూడండి, ఫుడ్ స్కేర్సిటీ లేదు. ఫుడ్ సెక్యూరిటీ ఉందా వీళ్ళకి? ఫుడ్ సెక్యూరిటీ ఉంది. ఫుడ్ స్కేర్సిటీ లేదు. నాకు తినటానికి లేదు అని లేదు వీళ్ళకి. తినటానికి వీళ్ళకి సమృద్ధిగా ఇచ్చాడంట. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంది ఫుడ్ ఇచ్చాడనేటువంటిది కాదు. ఆహారం ఇచ్చాడు కరెక్టే. కానీ ఇక్కడ మాట్లాడుతున్న ఫోకస్ అంతా దేని మీదకెళ్ళిందో తెలుసా అండి? చూడండి, ఆయన దగ్గరికి తెచ్చుకున్నాడు, బాగు చేశాడు. బాగు చేయటం కాదు, వాళ్ళకి కావాల్సిందంతా ఆహారం ఇచ్చాడు. ఆహారం ఇచ్చిన తర్వాత మరలా వీళ్ళ మీదకి ఎవరు రాకుండా, వీళ్ళ జీవితాలను ఎవరు పాడు చేయకుండా, వీళ్ళు నాశనం అయిపోకుండా వీళ్ళకేం కావాలిప్పుడు? సెక్యూరిటీ కావాలి. ఇప్పుడు మనకు సెక్యూరిటీ లేదనుకోండి, ఏమవుతది? మన జీవితాల్లోకి ఎవరో ఒకళ్ళొస్తాడు. ఆ వ్యక్తి వచ్చాడనుకోండి, మన జీవితాలను మొత్తం నాశనం చేసేస్తాడు. ఆ వ్యక్తి రాకుండా ఉంటే మంచిది నా జీవితంలో, కానీ తర్వాత ఎంతో బాధపడతా ఉంటాం. ఆ వ్యక్తి పురుషుడైనా, స్త్రీ అయినా, ఎవరైనా గూడా ఒక జీవితంలోకొచ్చాడంటే నాశనం జరగటానికి అవకాశం ఉంది. సో, ఇక్కడ వీళ్ళ జీవితాల్లోకి చాలామందొచ్చారు. అస్సీరీలొచ్చి నాశనం చేశారు వీళ్ళని. బబులోను సామ్రాజ్యం వచ్చి నాశనం చేసింది. పారసీకులు, మీదులు వచ్చి నాశనం చేశారు. వీళ్ళ జీవితాలు చిందరవందర అయిపోతాయి. శత్రువు వచ్చిన ప్రతిసారి శత్రువు వచ్చి వాళ్ళని పాడు చేయటము, వాళ్ళని నాశనం చేయటము, వాళ్ళని భూమి యొక్క నలుదిక్కుల్లో ఇసిరేయటము జరుగుతా ఉంది గదా! వీళ్ళకి కావాల్సిందేంటి ఈ సమయంలో? ఏం కావాలి? భద్రత కావాలి. ఈయనేమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? చూడండి, వాల్డ్ సిటీస్ అంటాం కదా మనం. వాల్డ్ సిటీస్ అంటే అర్థం ఏంటంటే పట్టణం చుట్టూ ప్రాకారము ఉంటదనమాట. పట్టణం చుట్టూ ఏముంటది? ప్రాకారం ఉంటది. అంతేకాదు ఆ పట్టణం లోపలికి ఆహారం రావటానికి, నీళ్లు రావటానికి, మనుషులు బయటికి వెళ్లి లోపలికి రావటానికి ఆ పట్టణానికి మెయిన్ గేట్స్ ఉంటాయన్నమాట. గుమ్మములు అంటాం కదా! మెయిన్ గేట్స్ ఉంటాయి. ఆ గేటుల ద్వారానే మనం బయటికెళ్తాము. ఉదయమున మనుషులందరూ బయటికి వెళ్లి పొలాల్లో వాళ్ళ వర్క్ అంతా చేసుకొని రాత్రి అవగానే లోపలికొచ్చేస్తే గుమ్మములు క్లోజ్ చేస్తారు. ఎనిమి వచ్చినప్పుడు గూడా ఆ గుమ్మాలను క్లోజ్ చేస్తారు. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా అండి? ఆ గుమ్మములనంట ఆయనేం చేస్తాడంట? ఆ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ! సేఫ్టీ, సెక్యూరిటీని ఆయన క్రియేట్ చేస్తా ఉన్నాడు. అంతేకాదు ప్రతి ఇంటికి గూడా గుమ్మములుంటే ఉండుండొచ్చు. ప్రతి ఇంటిలో గూడా సెక్యూరిటీ ఆయన అనుగ్రహిస్తా ఉన్నాడు. అంటే పట్టణముకు ఆయన భద్రత అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆ పట్టణంలో నివాసం ఉంటున్న ప్రజలకు కూడా ఆయన భద్రత అనుగ్రహిస్తా ఉన్నాడు. అంతేకాదంట, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. చూడండి, శత్రువు వచ్చి మన జీవితాలను, వాళ్ళ జీవితాలను పాడు చేస్తమే కాదు, శత్రువు వచ్చినప్పుడు ఎప్పుడూ గూడా మనల్ని ఒక్కళ్ళని పాడు చేసి ఎళ్ళడు. మన జీవితాల్లో ఉన్నోళ్ళందరిని పాడు చేసి ఎళ్తాడు. బిడ్డలను పాడు చేస్తాడు. కుటుంబాలను పాడు చేస్తాడు. ఆ పిల్లల జీవితాలు సంతోషంగా ఉండవు. ఆనందంగా ఉండవు. కానీ దేవుడు చెప్తుంది ఏంటో తెలుసా అండి? నేను మీకు ఎలాంటి భద్రత ఇస్తానంటే, మీరు కుటుంబంగా ఆనందంగా, సంతోషంగా ఉంటారు. మీ పిల్లలు గూడా సంతోషంగా ఉంటారు. వారిని నేను ఆశీర్వదిస్తాను అనేటువంటి దేవుని వాగ్దానము చెప్తున్నాడు. 14 వచనము. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. సరిహద్దులంటే తెలుసు గదా! ఒక దేశానికి సరిహద్దులుంటాయి. బౌండరీస్.
మీ ఆస్తికి బౌండరీస్ ఉంటాయి. మీ నివాస స్థలానికి బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీస్ అన్నిట్లో గూడా ఆయనేమంటున్నాడో తెలుసా? నేను నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాను. అంటే ఏంటి? నేషనల్ సెక్యూరిటీ గూడా ఇస్తానంటున్నాడు. అంటే యాస్ ఎ కంట్రీ మీకు సిటీ సెక్యూరిటీయే గాదు, హౌస్ సెక్యూరిటీయే గాదు, కంట్రీకి గూడా నేను సెక్యూరిటీని అనుగ్రహిస్తానంటున్నాడు. దేవుడే మన మన పట్టణాలను దేవుడే కాసి, మన దేశాన్ని గూడా దేవుడే భద్రతనిచ్చాడనుకోండి. ఎంత మంచిది చూడండి. మనుషుల బలం కాదు. మనుషుల ఖాళీ సత్తువ కాదు మనకు భద్రతనిచ్చేది. అంతేకాదు గుర్రాలు కాదు, రథములు కాదు. ఏమిస్తాయంట మనకి? దేవుడే మనకు భద్రతను ఇస్తాడంట. అంటే ఏంటి? ఆయన ఏం ఆలోచిస్తున్నాడు? నా బిడ్డలు చాలా కష్టాలు పడ్డారు. విరిగిపోయారు, నలిగిపోయారు, ముక్కలు ముక్కలైపోయారు. వీళ్ళ హృదయాలు గూడా పగిలిపోయినియి. వీళ్ళని గాయపరిచిన వాళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళని స్వస్థపరుస్తాను. వీళ్ళని మంచిగా చేస్తాను. వీళ్ళకి ఆహారం ఇస్తాను. వీళ్ళని పోషిస్తాను. అంతేకాదు వీళ్ళకి నేను భద్రతను ఇస్తాను. సెక్యూరిటీని ఇస్తాను. మళ్ళీ ఇంకెప్పుడు ఎవరు రాకుండా వీళ్ళ జీవితాలను పాడు చేయకుండా, తొక్కకుండా నేను వీళ్ళకి భద్రతను ఇస్తాను అని చెప్తున్నాడు. అంతేకాదంట, ఆయన మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయన. ఫుడ్ సెక్యూరిటీ గూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ప్లేస్ సెక్యూరిటీ మాత్రమే కాదు గానీ, వాళ్ళకి కావాల్సిందంతా గూడా, ఆహారాన్ని గూడా ఆయన దయచేస్తాడు. సో, నేననుకుంటాను, వాళ్ళు ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకొని దేవుడిని స్తుతిస్తున్నారండి. మమ్మల్ని ప్రభువా నువ్వు కనికరించావు. మమ్మల్ని నీ దగ్గరికి తెచ్చుకున్నావు. అంతేకాదు మమ్మల్ని పోషిస్తున్నావు. అంతేకాదు మమ్మల్ని భద్రపరుస్తున్నావు. మమ్మల్ని భద్రపరచువాడు నువ్వే అని చెప్పి దేవుడిని స్తుతిస్తా ఉన్నారు. ఇక్కడి నుంచి 15వ వచనం నుంచి ఆయనంట భూమి మీద సమస్తము కూడా తన వాక్కుతోనే నెరవేరుస్తున్నాడంట దేవుడు. దేవుడు తన వాక్కుతో నెరవేరుస్తున్నాడు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఏంటి? ఇప్పుడు అన్నీ ఆయనే చేసాడు అని ఇప్పటి వరకు చూసాం గదా! బాగు చేసాడు, పోగు చేసాడు, గాయాలను కట్టాడు, వర్షాన్ని పంపిస్తా ఉన్నాడు. గడ్డిని మొలిపిస్తా ఉన్నాడు. పశువులకు ఆహారం ఇస్తా ఉన్నాడు. అంతేకాదు గడియలను బలపరిచాడు. పిల్లలను ఆశీర్వదిస్తున్నాడు. సమాధానం కలుగజేస్తున్నాడు. అంతేకాదు వాళ్ళని తృప్తిపరుస్తున్నాడు గదా! ఇవన్నీ దేవుడు ఎలా చేస్తున్నాడు? ఆయన ఇవన్నీ చేయటానికి దేవుడు ఏం జేస్తున్నాడు అనేటువంటి ప్రశ్నకు ఇక్కడ మనం ఆన్సర్ చూస్తాం. అదేంటంటే 15వ వచనంలో భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. మీరు జాగ్రత్తగా వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అండి. అంటే అర్థం ఏంటంటే దేవుడు తన మహత్తు గల మాట చేత సమస్తము చేయటమే కాదు గానీ, సమస్తమును నిర్వహిస్తున్నాడంట. అంటే అర్థం ఏంటంటే, ఆయన తన వాక్కుతోనే సమస్తము జరిగిస్తా ఉన్నాడు. ఆయన సృష్టిని ఎలా చేశాడు? తన వాక్కుతోనే చేసాడు గదా! వాక్కుతోనే కలుగును గాక అనేటువంటి మాటతో చేసాడు. అంతేకాదు ఆయన సృష్టిని ఈరోజు నడిపిస్తా ఉన్నాడు గదా! ఆయన విడిచిపెట్టలేదు. భూమిని, ఆకాశమును, నక్షత్రాలను అన్నిటిని గూడా ఆయన వాటి స్థలాల్లో అయి ఉండేటట్టుగాను, చక్కగా అన్నీ పనిచేసేటట్టుగా చేస్తున్నాడు గదా! ఇదంతా గూడా తన వాక్యము ద్వారానే చేస్తున్నాడంట. ఆయన వాక్కు ఇవ్వగానే ఆ వాక్యము త్వరగా ఎళ్లి తన సంకల్పాన్ని నెరవేరుస్తా ఉంటదంట. సో, ఆయన వాక్కు ద్వారా ఇదంతా చేస్తన్నాడు అనేటువంటిది మనము 15వ వచనంలో చూస్తామంట. ఇక్కడ అంటాడు 16వ వచనంలో, "గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే. బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు." మీరు చూడండి. ఇక్కడంతా మాట్లాడుతుందేంటి? ఇదంతా కోల్డ్ వెదర్ గదా! ఏంటిదంతా? కోల్డ్ వెదర్. "గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే." ఆ! మనం మంచు పడుతుందంటుంటాం గదా! మీరు అమెరికా లాంటి దేశాల్లో చూస్తే 2 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు తెల్ల కార్పెట్ లాగా ఉంటది. కదా! మీరెటు చూసినా గూడా ఏముంటది? తెల్లగా మంచు కురిసుంటది. హిమము అంటే అదే గదా! యెరూషలేములో గూడా మంచు పడతది. యెరూషలేములో గూడా చక్కగా వైట్‌గా పడతదనమాట. ఎందుకంటే యెరూషలేము పర్వతాల మీద ఉంది.
ఇక్కడ వాళ్ళు అసలు ఆయన్ని ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నారో చూడండి. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే. మీరు హెర్మోన్ పర్వతం మీద కూడా చూడొచ్చు. హెర్మోన్ పర్వతం నిండా కూడా మంచుంటది. నార్త్ ఇజ్రాయెల్‌కెళ్లారనుకోండి. బూడిద వంటి మంచు కణములను చల్లువాడు ఆయనే. ముక్క ముక్కలుగా వడగళ్ళు విసురువాడు ఆయనే. మీకు తెలుసు కదా! వడగళ్ళు ఇంతంత లావునుంటాయి. ముక్కలు ముక్కలుగా పడినట్టుంటాయి. వడగళ్ళు వాన అంటుంటాం కదా మనం. సో, ఇదంతా ఏం చేస్తది? వడగండ్లు వాన తర్వాత హిమం ఇదంతా ఏం చేస్తాయి? కోల్డ్ వెదర్‌ని క్రియేట్ చేస్తాయి. ఆయనంటాడు, ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు. సో, ఇప్పుడు ఆయన చలిని పుట్టించాడు. వింటర్‌ని క్రియేట్ చేసాడు. వింటర్‌ని క్రియేట్ చేసిన తర్వాత ఇంకొకటేదో చేస్తున్నాడంట. చూడండి. ఆయన ఆజ్ఞేయగా అవన్నీయు కరిగిపోవును. ఆయన తన గాలి విసరచేయగా నీళ్లు ప్రవహించును. అంటే ఏంటి? హి ఈస్ టర్నింగ్ ఆహ్, ఐస్ ఇంటూ వాటర్. ఐస్ ఇంటూ వాటర్. సో, అంటే అర్థమేంటి? చూడండి మనిషికి కావాల్సిన నీళ్లు రకరకాలుగా దేవుడిస్తున్నాడు. రకరకాలుగా దేవుడు ఇవ్వగలడు. ఒకటి మనకి ఆకాశంలోకి మేఘాలను పంపించి వర్షం కురిపించగలడు. అంతేకాదు మంచిచ్చి, మంచు ద్వారా గూడా నీళ్లు ఇవ్వగలడు. సో, నిజానికి యొర్దాను నదిలో ప్రవహిస్తున్న నీళ్లు చాలా వరకు మంచు నుంచే వస్తున్నాయి. సో, వాటర్, వాటర్ మీద దేవుడు ఎంత దృష్టి పెట్టాడో చూడండి. అంతేకాదు వాటర్ మీద ఆయన దృష్టి పెట్టడమే కాదు గానీ, ఇదంతా ఆయన తన మహత్తు గల మాట చేత చేస్తున్నాడంట. ఆయన ఆజ్ఞిస్తే ఎళ్లి నువ్వు మంచు పడు అంటే మంచు పడతదంట. నువ్వు వర్షం కురువు అంటే ఆయన వర్షం కురుస్తదనమాట. గడ్డి మొలుచును గాక అంటే గడ్డి మొలుస్తది. మొత్తం ఆయన తన వాక్కు చేతే చేస్తున్నాడంట. మనం ఈ మాటని చాలా సార్లు చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మొదటి అధ్యాయంలో మనము ఈ మాటను చూస్తాం. తన మహత్తు గల మాట చేత ఆయన సమస్తము నిర్వహించుచున్నాడు అనే మాట మనం 4 వచనంలో చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను అని 4 వచనంలో ఒక మాట ఉంటది. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. మహత్తు గల మాట ఏంటి? మహత్తు గల మాట అంటే ఏంటి? మహత్తు అంటే ఆయన మాటకేంటంటే పవర్. ఆయన మాటకేముందంట? శక్తి ఉంది. పవర్ ఉంది. ఆ మాట చెప్పగానే ఎళ్లి పని చేస్తదంట. నిర్వహిస్తుందంట. సమస్తమును నిర్వహించడం. అంటే ఏంటి? ఆయన ముందు సమస్తమును సృష్టించాడంట. నిర్మించాడంట. ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించును అని తన మహత్తు గల మాట చేత ఆయన సమస్తము నిర్వహిస్తున్నాడంటే అంటే అర్థం ఏంటంటే సృష్టిలో ఉన్నయన్నీ కూడా ఆయన తన వర్డ్ ద్వారానే, తన మాట ద్వారానే ఆయన సమస్తమును చేస్తున్నాడనేటువంటిది మనం చూస్తాం. 11 అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ మాట 3వ వచనంలో చూస్తాం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అనే మాట చూస్తాం. అంటే అర్థమేంటి? అంటే ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. అంటే అర్థమేంటి? దేని ద్వారా చేస్తున్నాడు దేవుడన్నీ? ఆయన శక్తి గల మాట చేత, మహత్తు గల మాట చేత. ఆయన మాట్లాడాడంటే, ఆయన వాక్యము పంపించాడంటే అది ఎగ్జాక్ట్‌గా జరిగిపోతుంది. ఆయన సంకల్పాన్ని నెరవేర్చేది ఏంటి? ఆయన వాక్కే. ఆయన వాక్కే ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తది. ఆయన ఏం చేయాలనుకుంటే అది ఆయన ఒక ఆజ్ఞేస్తాడు. అది నెరవేరుతదంట. భూమి మీద సమస్తము గూడా తన వాక్యము చేతే ఆయన జరిగిస్తా ఉన్నాడంట. యెషయా గ్రంథం 55 అధ్యాయం 10 వచనంలో మనము ఈ మాటను చూస్తాం. నిజానికి దేవుని వాక్యానికి, వర్షానికి ఉన్న లింకు మనం ఇక్కడ చూస్తామనమాట. యెషయా గ్రంథం 55 అధ్యాయము 10 వచనము. వర్షమును, హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడకు ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగజేయుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. చూసారండి ఆయన వాక్యం ఎలాగైతే వర్షము ఆకాశం నుంచి కిందకొచ్చి భూమిని తడిపి ఆహారాన్ని సిద్ధపరుస్తదో, అలాగే ఆయన వాక్యం నోట్లో నుంచి వెళ్ళిందంట. ఆయన సంకల్పం నెరవేర్చే తిరిగి వస్తదంట. అంటే దేవుని వాక్యము అంత శక్తి గలది. ఆయన అంటాడు ఇక్కడ నేను సమస్తము చేస్తుంది నా వాక్కు వల్లనే నేను చేస్తున్నాను. దేవుని వాక్యము త్వరగా ఈ మాట వేగముగా పరిగెత్తును అనేటువంటిది కూడా ఉంది కదండీ. ఆ భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే. ఆయన వాక్యం బహువేగముగా పరిగెత్తును. అంటే అర్థం ఏంటి? ఆయన ఒక్కసారి మాట చెప్పాడంటే
చాలు. అది ఎలా ఉంటదంటే హై స్పీడ్‌లో ఎళ్లి దాన్ని నెరవేర్చాలనమాట. ఈ సృష్టి అంతా గూడా నెరవేర్చాలి. భూమిలో ఉన్న సమస్తము గూడా ఆయన మాటకు లోబడుతుని నెరవేర్చాలి. అంటే చూడండి ఎంత మహత్తు గల మాట దేవుని మాట. ఆ దేవుని మాట ఎళ్లి అన్నీ నెరవేరుస్తుందంట. నిజానికి అన్నీ ఆయన సమస్తము గూడా తన వాక్యం ద్వారానే చేస్తున్నాడని చెప్పటానికి ఆ మాటను వాడాడు. అంతేకాదు 19వ వచనం, 20వ వచనం చాలా ఇంపార్టెంట్ వర్సెస్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏం జరిగింది ఇశ్రాయేలీయులకి? ఇశ్రాయేలీయులను ముందు పోగు చేసాడు. బాగు చేసాడు. కట్టాడు. వాళ్ళకి ఆహారాన్ని సమృద్ధిగా దయచేసాడు. భద్రతను అన్ని వైపులా ఇచ్చాడు. మీకు ఇంతకు మించిన జీవితం ఏదన్నా మంచి జీవితం ఉందండి? దీనికన్నా మించిన మంచి జీవితం ఎవరికన్నా ఉంటదా? మన జీవితాల్లో అన్నీ గాయాలే. ఎంతో మందొచ్చి మన జీవితాలను తొక్కేసి ఎళ్ళిపోతున్నారు. మన కుటుంబాల్లో కన్నీరు, సమృద్ధి లేదు, అప్పులు, వడ్డీలు, భద్రత లేదు. ఎవరెప్పుడొస్తారో తెలీదు. ఎవరెప్పుడొచ్చి ఏం జేస్తారో తెలీదు. నిజంగా ఇది గనక నీ జీవితమైతే నిజంగా నేను నిన్ను పిలుస్తున్నాను దేవుడి దగ్గరికి రమ్మని. దేవుని దగ్గరికి రా నువ్వు. దేవుని దగ్గరికొస్తే నీ జీవితాన్ని చక్కగా ఇలా చేస్తాడు దేవుడు. ఇలా చేయగలడు దేవుడు. తను మాట చెప్తే చాలు నీ జీవితం బాగవ్వటం మొదలుపెడతది. నేననుకుంటాను ఇంత మంచి జీవితము ఎవ్వరికీ దొరకదు. దొరికిన వీళ్ళు ఆ జీవితాన్ని చూసి, ఆ జీవితాన్ని తీసుకొని దేవుడి దగ్గర నుంచి ఆయన్ని మర్చిపోలేదు. ఆయన్ని మర్చిపోకుండా ఆయన్ని స్తుతిస్తున్నారు. అయ్యా! నా జీవితం ఇంత మంచిగా ఉండటానికి కారణం నువ్వే. మేం కాదు. నువ్వే. నువ్వు మాత్రమే స్తుతికి పాత్రుడు. నువ్వు మాత్రమే స్తుతికి యోగ్యుడు. నిజంగా నేను చెప్తున్నాను. సంఘానికొచ్చి పరిశుద్ధులతో కలిసి దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాడంటే ఒక వ్యక్తి చూడండి అన్నీ దేవుడి దగ్గర నుంచి పొంది, అన్నీ దేవుడు మంచి మంచి చేతి నుంచి పొంది, దేవుణ్ణి స్తుతించకుండా బ్రతుకుతున్నారంటే క్రైస్తవులు అసలు ఏం చెప్పాలి మనం వాళ్ళకి? పాస్టర్ గారు ఇదంతా బానే ఉంది. బాగు చేశాడు, సమృద్ధినిచ్చాడు, భద్రతనిచ్చాడు. మరి నెక్స్ట్ ఏంటి? వీళ్ళ జీవితాల్లో ఏం జరుగుతది? వీళ్ళ జీవితాల్లో ఏం చేయబోతున్నాడు దేవుడు? వీళ్ళ జీవితాల్లో దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా అండి? మరలా వీళ్ళు పాపము చేసి, మరలా వీళ్ళు దేవుడి శిక్షకు గురయ్యి, మరలా వీళ్ళ జీవితాలు పాడైపోయి, మరలా వీళ్ళ జీవితాలు చీకటిలోకి వెళ్ళకుండా దేవుడంట ఈసారి వాళ్ళకు వెలుగునిచ్చి ఆయన దగ్గరికి నడిపిస్తాడంట. ఆ మాటలు లాస్ట్‌లో ఉన్నాయి. లాస్ట్‌లో చూడండి 19 వచనం, 20 వచనం. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను. తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలీయులకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులను వారికి తెలియకయే ఉన్నవి. మనం నిజంగా ఎవరితో ఇలా ఇలా చేయలేదంట. ఎవ్వరికి ఇలా చేయలేదంట. కానీ వాళ్ళకి మాత్రము అన్నిటికి మించినటువంటి తన ప్రత్యక్షతను వారికి అనుగ్రహించాడండి. వెలుగును వారికి అనుగ్రహించాడు. వాళ్ళు అర్థం చేసుకోలేదు. నిజానికి అది నిజమే. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోలేదు గాబట్టే ఆళ్ళ జీవితాలు అలా అయిపోయినాయి. అంతే గదండీ! వాళ్ళు పాపం చేయటానికి కారణం ఏంటి? ఆయన ఇచ్చిన వెలుగుని, ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని వాళ్ళు దివారాత్రులు చదివి, ఆయనను ప్రేమించి ఆయన్ని హత్తుకొని ఉన్నట్టయితే ముందు అసలు ఈళ్ళ జీవితాలు ఇలా ఉండేవి గాదు. సో, ఆయన దేవుని వాక్యము ఇచ్చాడండి. ఎందుకిచ్చాడు? మరలా వాళ్ళు చీకటి వైపు ఎళ్ళగూడదని, జీవము గల దేవుని చేతులు పట్టుకొని ఆయనతో నడవాలని, ఆయన వాళ్ళను భద్రం చేయటానికి వెలుగైనటువంటి తన వాక్యం ఇస్తే, ఆ వాక్యాన్ని విడిచిపెట్టారనుకోండి. వాక్యాన్ని విడిచిపెడితే ఏం జరుగుతది మళ్ళీ? మళ్ళీ, మళ్ళీ ఎక్కడికెళ్తారు? మళ్ళీ చెదిరిపోయినటువంటి జీవితాలు, నాశనమైనటువంటి జీవితాలు అలా జరుగుతాయి మన జీవితాల్లో. అందుకే దేవుని వాక్యము మీద మన జీవితాలు కట్టుకోవాలి అని చెప్పేది అందుకేననమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే, "ప్రభువా! మరలా మా జీవితాలు అలా కాకుండా ఉండాలంటే, మేము నీ వాక్యానుసారంగా జీవించాలి. మేము నీ వాక్యానుసారంగా బ్రతకాలి. ఆ వాక్యాన్ని మర్చిపోయామంటే,
మరలా మా జీవితాలు చిందరవందరైపోతాయి ప్రభు. మమ్మల్ని అలా అలా కాకుండా నువ్వు మాకు వెలుగునిచ్చావు. ఆ వెలుగులో నడిచే కృప మాకు దయచేయి అని చెప్పి ఆయన వాక్యాన్ని గూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు. చూడండి ఇప్పుడు నాలుగో ఆశీర్వాదం గనక దీన్ని కలపాలనుకోండి. 3 ఆశీర్వాదాలు మనం చూసాం. ఆయన బాగు చేయువాడు, ఆయన పోషించువాడు, ఆయన భద్రపరచువాడు. ఈ మూడిటితో పాటు ఇంకొక ఆశీర్వాదము లాస్ట్‌లో మనకు కనిపించేదేంటంటే, ఆయన వాళ్ళకు వెలుగిచ్చి నడిపించేటువంటి వాడు. అంటే వాళ్ళ చేయి పట్టుకొని వాళ్ళు మళ్ళీ ఎక్కడికి తప్పిపోకుండా నడిపించటం కోసము తన వాక్యమును దేవుడు వారికి ఇచ్చాడంట. ఆ వెలుగు అందరికీ లేదంట. అందరికుందా ఆ వెలుగు? లేదు. ఆయనేమంటున్నాడు చూడండి, ఏ జనమునకు ఆయన ఎలాగో చేసి ఉండలేదు. భూమి మీద ఎవ్వరికీ లేదు ఈ ప్రత్యక్షత. ఎవ్వరికీ లేదు ఈ వెలుగు. ఇశ్రాయేలీయులకు మాత్రం దేవుడు అనుగ్రహించాడంటండి. మన చేతిలో నిజంగా జీవగ్రంథము సంపూర్ణమైన జీవగ్రంథం మన చేతిలో ఉంది. ఇంత వెలుగు నాకు తెలిసి ఇంకెక్కడా లేదు. యూనివర్స్‌లో ఇంత వెలుగు కలిగినటువంటిది ఏదీ లేదు. ఇంత వెలుగు కలిగిన దేవుని వాక్యము మన చేతుల్లో ఉన్నప్పుడు మనము నాకది తెలీదనాలా? ఇక్కడ ఆ లాస్ట్‌లో మాట ఆయన న్యాయ విధులు వారికి తెలియకనే ఉన్నవి. అంటే అర్థం ఏంటి? తెలియట్లేదు. అంత వెలుగు మన ఎదురుగా ఉన్నగా, మనము గనక దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి తిరుగుతా ఉన్నామనుకోండి. తిరుగుతా ఉంటే ఏం జరుగుతది మరలా మన జీవితాలు? పాడైపోతాయి. నాశనమైపోతాయి. దేవుడు మనకు వెలుగునిచ్చాడు. సంపూర్ణమైన వెలుగునిచ్చాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని పట్టుకొని మన జీవితాలను మనం మంచిగా కట్టుకోవటం మంచిది. మరలా మనం తిరిగి మన జీవితాలు పాడు చేసుకోవద్దు. ఆయన దగ్గరికొచ్చాము. ఆయన కృప ఆయన దగ్గరికి తెచ్చింది. ఆయన సమృద్ధిగా పోషిస్తున్నాడు. భద్రతనిస్తున్నాడు. సమస్తముకు మించి మనకి ఈ బ్లెస్సింగ్స్ అన్నిటికన్నా గూడా దేవుడు తన కుమారుడిలో మనకు నిత్య జీవమే ఇచ్చాడు. పాప క్షమాపణనిచ్చాడు. విమోచననిచ్చాడు. స్వాస్థ్యమునిచ్చాడు. సమాధానమునిచ్చాడు. నీతినిచ్చాడు, పరిశుద్ధతనిచ్చాడు. అన్నీ ఇచ్చాడు దేవుడు తన కుమారుడు ద్వారా. మనము ఇంత భద్రతను, ఇన్ని ఆశీర్వాదాలను దేవుడి దగ్గర పొంది, దేవుని వాక్యం తెలియని ప్రజలుగా బ్రతకూడదు మనం. దేవుడిని స్తుతిస్తూ, దేవుని వెలుగులో మనము నడుస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇది మంచి జీవితము. ఇది దేవునికి ఇష్టమైనటువంటి జీవితం. ఇలాంటి జీవితం కావాలా? లేదు నేను దేవుని వాక్యం తెలియని వ్యక్తిగా నేను చీకటిలోనే బ్రతుకుతాను. నా జీవితం చిందరవందరైనా, నాశనమైనా నాకు పర్వాలేదని నువ్వు నిర్ణయించుకుంటావు. డెసిషన్ నీకే విడిచిపెడుతున్నావు. దేవుడు నీకే విడిచిపెడుతున్నాడు. నిర్ణయం నువ్వే తీసుకో. నేనైతే నిర్ణయం తీసుకున్నాను. నా జీవితం ఇంకెప్పుడు పాడవకూడదని నిర్ణయం తీసుకున్నాను. అందుకే నా జీవితాన్ని నా ప్రభు యొక్క చేతుల్లో పెట్టాను. ఆయన వాక్యానుసారంగా ఆయనకిష్టమైన జీవితం కట్టుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఆయనను స్తుతిస్తూ, ఆయన కృప కోసం ఎదురు చూస్తూ, ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకాలని నేను నిర్ణయం తీసుకున్నాను. నా జీవిత కాలము నేను అలానే బ్రతకాలని నేను నిర్ణయం తీసుకున్నాను. మీరు గూడా నిర్ణయం తీసుకొని వెళ్ళండి. ఆయనలో నా జీవితం భద్రం చేసుకుంటానని నేను నిర్ణయం తీసుకొని వెళ్ళండి. పాడైపోయిన జీవితాలను గూడా చక్కగా ఆయన కట్టగలడు. యెహోవా మంచివాడు. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థాంక్ యూ వెరీ మచ్.